వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. వంశీ రిమాండ్ను ఈ నెల 22వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. ఈ రోజుతో వంశీ రిమాండ్ ముగియడంతో ఆయన్ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు రిమాండ్ పొడిగించడంతో ఆయన్ను మళ్లీ జైలుకు తరలించారు. గన్నవరం టీడీపీ కార్యాలయం ఉద్యోగి సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసిన కేసులో వల్లభనేని వంశీ, వెల్లినేని శివరామకృష్ణ ప్రసాద్, గంటా వీర్రాజు, నిమ్మ చలపతి, వేల్పూరు వంశీబాబులను పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లంతా ప్రస్తుతం విజయవాడలోని జిల్లా జైల్లో ఉన్నారు. ఈ కేసులో మిగిలిన నిందితులు నేపాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో వంశీ ప్రధాన అనుచరుడు కొమ్మ కోటేశ్వరరావు అలియాస్ కోట్లు ఒకరు. నేపాల్లో కోట్లతో పాటు మరో ముగ్గురు ఉన్నారు. అక్కడి నుంచి వీరు రాత్రి సమయాల్లో సన్నిహితులకు ఫోన్లు చేస్తూ కేసు విషయాలను, పోలీసుల కదలికలను తెలుసుకుంటున్నారు. ఈ నలుగురు నేపాల్లో ఎక్కడ తలదాచుకున్నారనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. సూళ్లూరుపేట పిఎస్లో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 15న విచారణకు హాజరు కావాలని పోసానికి పోలీసులు నోటీసులు అందజేశారు. కోర్టు ఆదేశాల మేరకు సిఐడి కార్యాలయంలో సంతకం చేసేందుకు పోసాని వచ్చిన సమయంలో ఈ నోటీసులు అందజేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై ఏపీ వ్యాప్తంగా 15కు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆయన పలు జైళ్లలో రిమాండ్ ఖైదీగా జైలు జీవితాన్ని గడిపారు. గత నెలలో ఆయనకు కోర్టు షరతులతో కూడా బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.